ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. డిఎస్సి అక్రమాలపై వైసీపీ నేతల నిరాహార దీక్ష. డిఎస్సి నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సబ్బవరంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శనివారం సబ్బవరం మండల కేంద్రంలోని 3 రోడ్ల జంక్షన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజు మండల వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో వైసీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి పాల్గొని మాట్లాడారు. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాల్లో తమకు అనుకూలమైన వారికి ప్రయోజనం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం నిబంధనలు జీవోలను మార్చిందని శోభా హైమావతి ఆరోపించారు. దీనివల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి నియామకాల వ్యవహారానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆమె కోరారు. ఈ రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజ్, రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గ పార్లమెంటరీ పరిశీలకులు లంగడి రవికుమార్, సబ్బవరం మండల వైసీపీ అధ్యక్షులు కరిబాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజు, భోగం రామానాయుడు, కోటాన రాము, కాపశెట్టి శేషు, డి ప్రసాద్, రాయపుర అగ్రహారం చంటి, కిల్లి శ్రీను, సబ్బవరం మాజీ సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం నుంచి చెప్పడానికి కూడా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా కనపడలేనటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే పెన్షన్ కానీ ప్రతిదీ కూడా ప్రతి ఆన్సర్ మీద మేము మెడికల్ కాలేజ్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి, పేదవాళ్ళకి ఒక డాక్టర్ని చదువుకున్న పరిస్థితి లేకుండా చేశారు. దాని మీద మేము ప్రజా పోరాటం చేయడం జరిగింది చూసారు. కాబట్టి ఇలా ప్రతి దాని మీద కూడా ఇవాళ మేము ప్రజల తరఫు నుండి పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం ఒక పిలిపిస్తే చాలు గ్రౌండ్లో ఉన్నటువంటి మా క్యాడర్ మొత్తం కూడా ముందుకొచ్చి రోడ్డు పైన రంగపక్షం నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, ముఖ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి దేశంలో యువతకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో నిరుద్యోగులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలాగే డిఎస్సీలోని అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున 3 రోజులు బట్టి కూడా మరి దేశ కార్యక్రమాలని విజయవంతంగా చేస్తున్నటువంటి మా బెంగళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ అదీప్ గారు కానీ మిగతా పెద్దలందరికీ కూడా నేను వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గత 2 రోజులుగా నిరసన దీక్షలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నియోజకవర్గ 4 మండలాల హెడ్ క్వార్టర్లో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసి నిరసన తెలిపి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా మనం ప్రజల తరఫున నిలబడి అవి నిరూపించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను నిలదీయడానికి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున ఎప్పుడూ పోరాడుతుందని కార్యక్రమానికి నిర్వహిస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి ర్యాలీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపడుతున్నాం. కాబట్టి దీనికి కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ డిఎస్సిలో భంగపడినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి దాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటాం.